చాలామందికి సోరియాసిస్ అంటారు, కొంతమంది తామర అంటారు, కొంతమంది ఈ దురద, గజ్జి ఇలాంటివన్నీ కొంతమందికి కలుగుతాయి. ఎందుకంటే ఈ మన తినే పదార్థాల వల్ల వస్తాయి ఇవి. ఆ పదార్థాల వల్లనే ఈ తామర, ఈ దురదలు ఇవన్నీ వచ్చేది. కాబట్టి దానికోసం మీరు కొన్ని మూలికలు చెప్తాను. ఇప్పుడు కుప్పింటాకు అని ఉంది. ఆ కుప్పింటాకు తెచ్చి మెత్తగా నూరి అందులో కొద్దిగా సున్నం కలపాలి. సున్నం అంటే మనం తాంబూలంలో వేసుకునే సున్నం, తినే సున్నం. ఆ సున్నం కలిపి ఆ తామర కానీ, తర్వాత దురద కానీ, గజ్జి కానీ, చర్మ వ్యాధులకు సంబంధించి ఏదైనా కానీ, సోరియాసిస్ కానీ ఏదైనా కానీ దానికి అది ఒక 3 రోజులు 4-5 రోజులు అట్లా రాసుకుంటే కంప్లీట్గా అది నయమవుతుంది. తర్వాత అక్కడ చర్మం కూడా మామూలు చర్మంగా అయిపోతుంది. అందువల్ల కుప్పింటాకు, దీనికి కుప్పింటాకును విశ్వరూపి అంటారు సాంస్క్రిట్లో. విశ్వరూపి అంటే చాలా పనులు చేస్తుంది. ఈ కుప్పింటాకు చెవుడు వస్తే చెవుల్లో రసం పడడానికి పనికి వస్తుంది. గురక పెట్టేటోళ్ళకు ఆ గురక తగ్గించుతుంది. మూర్ఛ రోగిస్తులకు మూర్ఛ తగ్గిస్తుంది. ఇలాంటివి చాలా విషయాల్లో ఈ మూర్ఖండాకు పనికొస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్తుంది గజ్జి, తామర, దురదకు మాత్రం చెప్తున్నాం. దీనికి ఇది ఒకటి. రెండవది పిచ్చి కుసుమ అని ఇంకోటి ఉంది. అది చెట్టు అంతా ముళ్ళే ఉంటాయి. ఆ పిచ్చి కుసుమ కూడా బాగా తెచ్చి కాస్త లేతవి మెత్తగా నూరాలి. మెత్తగా నూరి అందులో ఉప్పు, కాస్త పసుపు కలిపి నూరి అది కొబ్బరి నూనెలో ఉడికించాలి. కొబ్బరి నూనెలో కాస్త ఉడికించి ఆ నూనెను గజ్జి, తామర, కురుపులు ఎలాంటివి ఉన్నా అక్కడ అప్లై చేసుకోవచ్చు. అది కూడా కనపడుతుంది. తర్వాత ఇలాంటి మూలికలు ఇంకా కొన్ని అనేకం ఉన్నాయి. అన్నీ చెప్పని మీకు కన్ఫ్యూజన్. ఈ పిచ్చి కుసుమ పనికి వస్తుంది, కుప్పింటాకు పనికి వస్తుంది. కుప్పింటాకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, అది సమస్య లేదు. కాబట్టి మీరు అది ఆ కుప్పింటాకును ఈ రకంగా కొద్దిగా సున్నం వేసి నూనె రాసుకుంటే ఎలాంటి గజ్జి, దురద, తర్వాత ఈ తామర, తర్వాత శరీరం అక్కడ నల్లగా కావడం ఇవన్నీ ఉండవు, అన్నీ మామూలు అయిపోతాయి. పులుపు, కారము, నూనె తగ్గించాలి, అది తక్కువ తినాలి. అసలు పులుపు పడదు. ఈ టమాటాలు వాడచ్చు. ఇంకా మీరు దుంపలు అంటే ఆలుగడ్డ, కందగడ్డ, చామగడ్డ ఇలాంటి దుంపలు అవి తినకూడదు. ఇవి ఎంత ఆకుకూరలు, పప్పు దినుసులు, తర్వాత ఎన్ని తినచ్చు. శనగలు తినకూడదు. శనగలు, వంకాయ, పుంటికూర అంటే గోంగూర ఇలాంటివి కూడా ఆ మందు తినే రోజులు, రాసుకునే రోజులు మాత్రం, తర్వాత అన్నీ తినచ్చు. కాబట్టి ఆ మందు వాడేటప్పుడు మాత్రం ఇలాంటివి కాస్త పథ్యంగా ఉండాలి, అది మంచిది. చాలా చిన్న విషయాలకు అలోపతి డాక్టర్ల దగ్గరికి పోతారు. వాళ్ళు లేనిపోని కెమికల్ గోళీలు చెప్తారు, ఆ గోళీలు రాసిస్తారు. అవన్నీ తినడం వల్ల ఆడపిల్లలకు ఈ రెగ్యులర్గా డేట్స్ రాకపోవడం, తర్వాత అది రాకపోవడం వల్ల వాళ్ళకి మిగతా వేరే సమస్యలు వస్తాయి, వేరే రోగాలు వస్తాయి. కాబట్టి అది రెగ్యులర్గా ఉంటే ఎలాంటి రోగాలు రావు. అది దాన్ని రెగ్యులర్గా కావాలంటే మీరు ఈ చెట్లు వీటిలో చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి వాటిలో ఏదో మీకు అందుబాటులో ఉండేది ఏదైనా మీరు తీసుకోవచ్చు. అటువంటి వాటిల్లో పెనువేప అంటారు, పెద్ద వేప ఆకు పెద్దగా మామిడాకులాగా ఉంటుంది. పెద్ద వేప, పెద్ద మామిడి వృక్షాలు అవి. దాని ఆకు కషాయం కానీ, లేక ఆకు ఎండబెట్టి మాత్రలు చేసి ఎండబెట్టి ఆ మాత్రలు కానీ తినాలి. తర్వాత ఆ చెక్క తెచ్చి కషాయం పెట్టుకొని తాగచ్చు. ఇతరత్ర ఏటువంటి ఇన్ఫెక్షన్ ఉన్న రోగాలు ఏమన్నా ఉన్నా పోతాయి. తర్వాత డేట్స్ కరెక్ట్గా వస్తుంది, డేట్స్ ఏమి అబ్జెక్షన్ ఉండదు. ఆ చెట్టు ఒకటి. ఆ తర్వాత దూసర తీగ, అది దాన్ని పాతాళగరుడు అంటారు సాంస్క్రిట్లో. దాని ఆకు కషాయం, దూసరాకు కషాయం అది తీసుకోవచ్చు. ఆ తర్వాత భృంగరాజ తైలం, దాన్ని గుంటగలగర ఆకు కూడా, దాని కషాయం కూడా తాగచ్చు. తర్వాత ఇంకా
ఈ గునుగు పూలు అంటారు, పొడుగుగా ఉంటుంది గునుగు పూలు. మనం బతుకమ్మ పండగప్పుడు తెస్తే ఆ పూలన్నీ పెడతారు బతుకమ్మకు. ఆ చెట్టు ఆకు కూడా చాలా పని చేస్తుంది. ఆకు కషాయం పెట్టుకొని తాగచ్చు. తర్వాత జామ, సపోటా, ఈ ఆకుల కషాయం కూడా పనికొస్తుంది. ఇటువంటివన్నీ ఏదైనా వాడచ్చు. ఇవి వాడితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా డేట్ వస్తాయి, కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి వీటిలో ఏదో మీకు అనుకూలం ఏది ఉంటే అది మీరు వాడుకోవచ్చు.